అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం రసవిహారి గారు రచించిన నులక మంచం అనే కథను వినేద్దామా? కారు వేగంగా సాగిపోతోంది. నీలాకాశపు పందిరి కింద సాయం సంధ్య వెలుగుల్లో పచ్చని పంట పొలాలు సరికొత్త కాంతులు వెదజల్లుతున్నాయి. గలగలా ప్రవహించే పిల్ల కాలువలు, వాటిపై అటు ఇటు ఎగురుతున్న తెల్లని కొంగలు, పంటచేల గట్లపై పచ్చగడ్డి మోపులతో అక్కడక్కడ పల్లె పడుచులు చెంగు చెంగున గెంతుతూ వారిని అనుసరిస్తూ సాగిపోయే ఆ మాయకపు గొర్రె పిల్లలు. నిండైన పల్లె అందాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలెన్నో కనుల ముందు కనిపిస్తూ వెనక్కి పరుగు తీస్తూ ఉన్నాయి. కారు వెనక సీట్లో కిటికీ పక్కగా జారబడి కూర్చున్న సీతారామయ్య ఆలోచనలు జరిగిపోయిన రోజుల్లోకి జారిపోతున్నాయి. నీలకంఠాపురం సీతారామయ్య పుట్టిన ఊరది. అరెకరం మెట్టు, ఒక గది తాటాకుల ఇల్లు, ఓ నులక మంచం. ఇవే సీతారామయ్యకు అంది వచ్చిన వారసత్వ ఆస్తులు. సహజంగా కష్టజీవి కావడంతో చెమటోడ్చి తన ఆస్తిని 4 ఎకరాల పల్లం వరకు పెంచాడు. మేనత్త కూతురైన ఆదిలక్ష్మిని కట్టుకున్నాకే తన ఆస్తి పెరగడంతో ఈ అదృష్టమంతా తన భార్యదేనని చెప్పుకుంటాడు సీతారామయ్య. ఒకే ఒక మగ సంతానం. తన కొడుకు తనలా కష్టపడకూడదని, దర్జాగా ఉద్యోగం చేయాలని పట్టుదలతో చదివించి ఓ ఉద్యోగస్తుణ్ణి చేశాడు. ఉన్నదాంతో ఆనందంగా గడిచిపోతున్న రోజులు సీతారామయ్యకు అకస్మాత్తుగా శూన్యంగా మారిపోయాయి. అనుకోకుండా బయటపడిన ఊపిరితిత్తుల రోగం భార్య ఆదిలక్ష్మిని 6 మాసాలు మంచాన పడేసి అట్నుంచటే పైలోకాలకు తీసుకెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సీతారామయ్యకు వయసు మరింత భారం కావడంతో ఇష్టం లేకపోయినా ఊరు విడిచి పట్నంలో ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు ఇంటికి తరలిరాక తప్పలేదు. కొడుకు శేఖర్ది గవర్నమెంట్ ఉద్యోగం. నొప్పింపక తానొవ్వక అనే మనస్తత్వం. కోడలు సరిత చదువుకుంది. పైగా కొడుకు కోరి చేసుకున్న పిల్ల. ఎందుకో ఆమెకు పల్లెటూరి మనుషులన్నా ఆ వాసనలన్నా కాస్త చిన్నచూపు. భూమి మీద మనుగడ సాగించే ప్రతి ప్రాణి మట్టికి రుణపడి ఉంటుందన్న సంగతి చాలామందిలాగే ఆమెకి తెలీదు. ఇక మనవలు చందు, సృజనల విషయానికొస్తే కాలంతో పరుగులు పెట్టే చదువుల పోటీలో బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు అనే పదాలకు అర్థాలు తెలుసుకునేంత తీరికే లేదు ఆ చిన్నారులకు. ఇక సీతారామయ్యకు తనకంటూ మిగిలింది చిరకాలంగా తనతోనే ఉంటున్న ఒకే ఒక తోడు, నులక మంచం. అలసటలో అక్కున చేర్చుకొని ఊరటనందించే అమ్మైనా, కలతల్లో కన్నీళ్లు పంచుకొని వెన్నుతట్టే నేస్తమైనా, కలిమిలోనూ లేమిలోనూ వెన్నంటి ఉండే జీవిత భాగస్వామి అయినా ఆ నులక మంచమే. తన శేష జీవితానికి ఓ ఆసరా, ఓ ఆలంబన, ఓ ఆధారం అనుకున్న ఆ నులక మంచం గురించే ప్రస్తుతం సీతారామయ్య ఆలోచనలన్నీ. తాతయ్య దిగు! మనవడి మాటలతో ఈ లోకంలోకొచ్చాడు సీతారామయ్య. చీకటి పడి ఎంతసేపు అయిందో తెలీదు. తానెక్కడికొచ్చాడో తెలీదు. ఇప్పుడెందుకు దిగుతున్నాడో తెలీదు. కొడుకు, కోడలు, మనవలతో కలిసి అన్నవరంలో దైవదర్శనం చేసుకున్నాక కారెక్కి సుమారు 4 గంటలై ఉంటుంది. అంతసేపు కారులో కూర్చోవడం సీతారామయ్యకే కాస్త ఇబ్బందిగానే ఉంది. నెమ్మదిగా కారు దిగుతూ, అది ఇక్కడెందుకు ఆపారా? అడిగాడు మనవరాల్ని. తన భార్య ఆదిలక్ష్మి తనింట మనవరాల రూపంలో మళ్ళీ పుట్టిందని ప్రేమతో అది అని పిలుస్తాడు సీతారామయ్య. తాతయ్య దా టిఫిన్ చేద్దాం పిలిచింది సృజన. అదో పెద్ద పెంకుటిల్లులా ఉంది. చుట్టూ భారీగా ఖాళీ జాగా. ఓ పక్క పెద్ద నీళ్ల కుండలో పైపులో నుంచి పెద్ద ధారగా నీళ్లు పడుతున్నాయి. మరో పక్క 10-12 నులక మంచాలు వేసున్నాయి. ఆ వాతావరణం చూశాక కాసేపటికి అదో హోటల్ అని అర్థమైంది సీతారామయ్యకి. కొడుకు, కోడలు, పిల్లలు ఓ నులక మంచం మీద కూర్చున్నారు. తాతయ్య దా కూర్చో. చూసావా
ఇక్కడ అన్నీ నీ మంచం లాంటివే అన్నాడు మనవడు చందు. నెమ్మదిగా ఓ నులక మంచం మీద కూలబడ్డాడు సీతారామయ్య. అతని ఆలోచనలు మళ్ళీ తన నులక మంచం వైపు సాగుతున్నాయి. ఏమండి, ఈ మంచాలెంత బాగున్నాయో, కూర్చోవడానికి భలే సౌకర్యంగా ఉన్నాయి కదండీ. అక్కడి మంచాల గురించి సరిత భర్తతో అంటున్న మాటలు సీతారామయ్య చెవిన పడ్డాయి. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న కోడలి ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఈ ఇంట్లో పడుకోవడానికి మంచాలు లేవనుకున్నారా? ఆ కుక్కి మంచం ఏమైనా హంసతూలిక తల్పమా? పల్లెటూరి మనుషులు, పల్లెటూరి బుద్ధులు. తనతో తెచ్చుకున్న నులక మంచం విషయమై కొడుకింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు కోడలతో ఎదురైన అనుభవం అది. ఆ రాత్రి పిల్లల గదిలో ఓ పక్కగా తన మంచాన్ని వేసుకొని పడుకున్నాడు. విడిచి వచ్చిన సొంత ఊరితో పాటు యాదృచ్ఛికంగా ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి గుర్తుకు రావడంతో దుఃఖం పొంగుకొచ్చింది సీతారామయ్యకు. బహుశా అందుకేనేమో సొంత ఊరిని కన్న తల్లితో పోలుస్తారు. అలా ఆలోచనల మధ్య తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు సీతారామయ్య. అలవాటు ప్రకారం చీకటి ఉంటుండగానే తెలివొచ్చేసింది సీతారామయ్యకి. ఇంట్లో ఇంకా ఎవరూ లేచినట్టు లేదు. కాసేపు అలాగే మంచం మీద కూర్చుని లేచి వీధి తలుపు తెరుచుకొని డాబా మీదకి వెళ్ళాడు. వేకువ వెలుగులు పరుచుకుంటున్న ఆకాశం, మసకబారుతున్న చుక్కలు, వాటిని చూడగానే తన పరిచయస్తుల నడుమ ఉన్నట్టు అనిపించింది. చాలాసేపు డాబా మీదే గడిపాడు సీతారామయ్య. గదిలో పిల్లల్ని లేపడానికొచ్చిన సరిత గోడకు జారేసి ఉన్న నులక మంచాన్ని చూసింది. చిచి, ఈ ముసలాయనికి ఇంకెలా చెప్పాలో, గది అందమే పోయింది అనుకుంటూ ఆ మంచాన్ని తీసుకెళ్ళి బయట స్టోర్ రూంలో పడేసింది. మామూలుగా రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన సీతారామయ్య తన మంచం కనబడకపోవడంతో గతుక్కుమన్నాడు. సరితమ్మా, ఇక్కడి నా మంచం అంటూ ఉండగా, స్టోర్ రూంలో భద్రంగా ఉంది. అయినా మీకు చెప్పాను కదా ఆ డొక్కు మంచం వాడొద్దని. ఎంత అసహ్యంగా ఉందది. రూంలో ఉన్నది డబుల్ కాటే, పిల్లలతో పాటు మీరు పడుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది సరిత. పరిస్థితులు పాత మనుషుల్లోని కొత్త మనుషుల్ని బయట పెడుతున్నాయి. సీతారామయ్య కాసేపటికి తేరుకొని పిల్లల మంచం మీద ఓ పక్కగా నడుం వాల్చాడు. మెత్తని పరుపు ముళ్ళలా గుచ్చుకుంటోంది కోడలి మాటల్లా. సమయం గడుస్తోంది. గడియారం చప్పుల్లా ప్రతిధ్వనిస్తోంది సీతారామయ్య గుండె చప్పుడు. గంటలు గడుస్తున్నాయి. కంటి మీద కునుకు వాడడం లేదు. తనని ఒంటరిని చేసి భార్య పరలోకాలకు వెళ్ళిపోయిన నాటి రాత్రి అనుభవించిన వేదన గుర్తొచ్చింది. ఆ తర్వాత ప్రతి రాత్రి సీతారామయ్యకు నిద్రలేని రాత్రే. తాతయ్య, నువ్వేం తింటావు? మనవరాలి ప్రశ్నతో ఈ లోకానికొచ్చిన సీతారామయ్య, నాకేం వద్దమ్మా, మీరు తినండి అన్నాడు ముభావంగా. నిప్పుల పొయ్యి మీద కాలుతున్న గోధుమ రొట్టెల వైపు మళ్ళింది చూపు. చలికాలంలో భార్య వేడి వేడిగా నిప్పులపై కాల్చి ఇచ్చే జొన్న రొట్టెలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. నాన్నా, వెళదాం పదా. కొడుకు మాటతో కారు వైపు కదిలాడు సీతారామయ్య. రాత్రి 1 గంట దాటుతోంది. పక్క మీద అసహనంగా కదులుతున్నాడు సీతారామయ్య. తాతయ్య, ఎప్పుడు చూసినా మేలుకొనే ఉంటావు, నీకు నిద్ర రాదా అడిగాడు మనవడు. పాపం, ఆ పిల్లాడికేం సమాధానం చెప్పగలడు? కోడలికే మరోసారి నచ్చజెప్పాలి అనుకున్నాడు. మరుసటి రోజు రాత్రి, సరితమ్మా, నాకు ఎన్నో ఏళ్లుగా ఆ నులక మంచం అలవాటైపోయింది. నా చిన్నప్పుడు ఏమీ తెలియని పసివయసులో ఆ మంచం మీదే అమ్మ పక్కలో ఆటలాడుకున్నాను. ఊహ తెలిసాక ఆ మంచం మీదే జీవితం గురించి కలలు కన్నాను. పెళ్ళయ్యాక మీ అత్తయ్య కాపురానికొచ్చిన దగ్గర నుంచి. దుఃఖంతో గొంతు పెగల్లేదు సీతారామయ్యకి. ఆ తర్వాత చివరికి నేను ఏకాకిగా మారాక వేసవిలో ఆరు బయట చల్లని గాలులు పంచుతూ, ఎముకలు కొరికే చలికాలంలో నిప్పుల కుంపటి వెచ్చదనాన్ని అందిస్తూ ప్రతి దశలోనూ నేనున్నాను అని ఆసరా ఇచ్చిన నా నులక మంచాన్ని దూరం చేయకమ్మా. కావాలంటే రోజూ పొద్దున్న లేచిన వెంటనే నేనే ఆ మంచాన్ని బయట పెట్టేస్తాను.
ప్రాధేయపడ్డాడు సీతారామయ్య. ఏం అక్కర్లేదు. చూసిన వాళ్ళు వీళ్ళంతా మెత్తటి పరుపులపై పడుకొని మొసలాన్ని కట్టి మంచం మీద పడుకోబెట్టారని మమ్మల్ని అనుకోవడానికా? నాకింకేం చెప్పకండి రుసరుసలాడింది సరిత. చేసేది లేక పిల్లల మంచం మీదే జారబడ్డాడు సీతారామయ్య. గుండె లోతుల్లో నుంచి దుఃఖం కన్నీటి రూపంలో పొంగి పొర్లుతోంది. అలా ఎంతసేపో? తెల్లవారి చాలాసేపు అయింది. సరిత, ఈరోజు నాన్నింకా లేవలేదా అడిగాడు శేఖర్. చీకట్నే లేచిపోతారుగా, డాబా మీదున్నారేమో. నేను డాబా మీంచే వస్తున్నాను. శేఖర్ కంగారు చూసి సరిత కూడా వెతకడం మొదలుపెట్టింది. ఇల్లు, వీధి, పెరడు అంతలక్కా వెతికారు. స్టోర్ రూమ్ గొళ్ళెం తీసుండడం చూసి తలుపు లోనికి తోశాడు శేఖర్. తనతో తెచ్చుకున్న మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు. నాన్నా, నాన్నా అంటూ తట్టి లేపబోయాడు. కానీ అప్పటికే ఆ నులక మంచం మీద శాశ్వతంగా నిద్రలోకి జారిపోయాడు సీతారామయ్య. పెద్దవాళ్లకు అన్నీ అందిస్తున్నామనుకుంటున్నా ప్రతి ఒక్కరూ అసలు వారు కోరుకుంటున్నదేమిటో ఒక్క క్షణం ఆలోచించాలి. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన రసవిహారి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.